నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26, 28 డివిజన్లలో 2,60,00,000 రూపాయల నిధులతో రోడ్లు, డ్రైన్లకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయ జెండాలు లేకుండా అభివృద్ధి అజెండాగా పనిచేద్దామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు ఉండవన్నారు. గత ప్రభుత్వంలో టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించలేదని విమర్శించారు. తాను టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశానంటే పనులు ప్రారంభం కావాల్సిందేనని, జాతరను తలపించే రీతిలో నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ, 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య, టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్, చెక్క సాయి సునీల్, శివాచారి, మల్లిపోయిన వెంకటేశ్వర్లు యాదవ్, జనసేన నాయకులు ఉదయ్, సుచిత్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26, 28 ఈ రెండు డివిజన్లో కూడా 2,60,00,000 రూపాయలతో రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 26, 28 డివిజన్లలో ఈ 2,60,00,000 రూపాయల రోడ్లు, డ్రైన్లతో ఈ ప్రాంత వాసులకి ఎంతో మేలు జరుగుతుంది. ఈ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించి వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ ఉన్నాం. ఇక్కడ పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ప్రచార ఆర్భాటాల కోసం టెంకాయలు కొట్టి పనులు మాత్రం ప్రారంభం కాకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి. అందుకే వారిని టెంకాయలు బ్యాచ్గా ఆ యొక్క ప్రజలు భావించి దూరంగా పెట్టడం జరిగింది. కానీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మూడోసారి ప్రజలందరి ఆశీస్సులతో ఒకే మాట చెప్పడం జరిగింది. అధికారులకైనా, కాంట్రాక్టర్లకైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఎప్పటి లోపల పూర్తి చేస్తారో అది తెలియజేస్తేనే టెంకాయ కొడతా. నేను పనులు ప్రారంభించిన, ఏదైతే శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభించాలా, వెంటనే పూర్తి చేయాలా. అలా కానప్పుడు ప్రారంభోత్సవాలకు కూడా వచ్చే ప్రశ్న లేదని. రాజకీయాలు అనేవి, రాజకీయ పార్టీ అజెండాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు పూర్తయినాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. మరో 5 ఏళ్ల దాకా ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా. ఎన్నికలు లేని వేళ ఎక్కడా కూడా రాజకీయాలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రజలందరూ కూడా పార్టీ భేదాలకు అతీతంగా మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు నాకు అందించాలని చెప్పని, ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో కక్ష సాధింపులు, రాజకీయ వేధింపులు గత 7 నెలలుగా లేవు, భవిష్యత్తులో కూడా ఉండవు అని ఖచ్చితంగా మాట ఇస్తూ